ఊరు, భిన్న రంగాలు, కానీ లక్ష్యం మాత్రం ఒకటే. తమ ప్రతిభతో ప్రాంతానికి పేరు తీసుకురావడం. కొందరు కఠోర సాధనతో ప్రత్యర్థులను మట్టి కనిపించారు. మరొకరు జాతీయ జెండాలతో నిర్వహించిన అరుదైన కార్యక్రమంలో భాగమయ్యారు. చిన్న వయసులోనే జాతీయ స్థాయి వేదికపై సత్తా చాటం ఒకవైపు, వేలాది జెండాల ప్రదర్శనలో భాగస్వామిగా నిలవడం మరోవైపు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారంటారు. పట్టుదల ఉంటే సాధ్యం కానిదేదీ లేదని నిరూపించారు. ఇంతకీ ఆ ఘనత ఎవరిది? ఏకంగా ప్రపంచ రికార్డులో చోటు సంపాదించిన ఆ ప్రతిభావంతులు ఎక్కడవారు అంటే పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందినవారే. చిలకలూరిపేటకు చెందిన 8 మంది విద్యార్థులు కరాటేలో అద్భుత ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో ఏప్రిల్ 2026లో జరిగిన జాతీయ స్థాయి పోటీలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించారు. కరాటే మాస్టర్ రాజా ఆధ్వర్యంలో క్రమశిక్షణతో శిక్షణ పొందుతున్న వీరు సాధనతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని ఈ స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం సెప్టెంబర్ 26, 27 తేదీల్లో ముంబైలో జరిగిన అంతర్జాతీయ పోటీలకు సిద్ధమవుతున్నారు. ప్రపంచ వేదికపైన తమ ప్రతిభను చాటాలన్నదే వారి తదుపరి లక్ష్యంగా మారింది. యాజమాన్యాలు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని కరాటే మాస్టర్ రాజా సూచిస్తున్నారు. ముఖ్యంగా బాలికలకు చిన్న వయసు నుంచే ఆత్మరక్షణ నైపుణ్యాలు నేర్పించిన అవసరమని చెబుతున్నారు. కరాటే కేవలం పథకాలు సాధించే క్రీడ మాత్రమే కాదని ధైర్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంచే సాధన అని వివరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రైవేటు పాఠశాల, కళాశాలకు చెందిన సహస్ర, తపస్య, హేమంత్, జ్ఞానలక్ష్మి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక గుర్తింపు అయితే పొందారు. ఛాంపియన్షిప్ జరిగింది. ఈ పోటీలకి చిలకలూరిపేట ఆర్మీ స్కూల్ సంబంధించిన విద్యార్థిని జ్ఞానలక్ష్మి 9th క్లాస్ చదువుతుంది. ఆ అమ్మాయి ఇంగ్లీష్ బుక్ లో పోటీలో పాల్గొని సర్టిఫికేట్ కైవసం చేసుకుంది. I am Sheikh Gausul Azam, Principal RVS CVS English Medium High School. ఏప్రిల్ 26 హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అతిపెద్ద కరాటే డిస్ప్లే 1212 మంది కరాటే మాస్టర్లు అలాగే కరాటే స్టూడెంట్స్ పార్టిసిపేట్ జరిగింది. దాంట్లో అరగంట సేపు కటా ఈవెంట్ 20 సార్లు ఆపకుండా అరగంట సేపు చేయడం వలన అది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించడం జరిగింది. దాంట్లో మన ఆర్వీఎస్ సివిఎస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 9వ తరగతి విద్యార్థిని సిహెచ్ జ్ఞానలక్ష్మి కూడా పార్టిసిపేట్ చేసింది. అందుకు గాను తనకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో తన పేరు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానలక్ష్మిని అభినందిస్తున్నాను. అలాగే తనకి కరాటేలో ఉన్న ఇంట్రెస్ట్ ని గమనించి వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సహించినందుకు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక అభినందనలు.